కలికాలం అంటే ఏంటో తెలుసా? సెలబ్రిటీస్ ఏమో వాళ్ళ పిల్లల్ని చాలా సింపుల్ గా నార్మల్ గా ఈ స్టార్డమ్, ఫ్యాన్స్, లైమ్ లైట్ ఇది ఏవి తెలియకుండా చాలా సింపుల్ గా పెంచాలని చూస్తూ వాళ్ళు కొంతమంది అయితే అవసరమైతే ఇండియాని కూడా వదిలేసి వెళ్ళిపోయారు, సేఫ్టీ, సెక్యూరిటీ, వాట్ ఎవర్ అన్ని రీజన్స్ కి. కానీ మన ఆమ్ జనత, కామన్ పీపుల్ మాత్రం జస్ట్ అలా వాళ్ళ పిల్లలు అనుకోకుండా అలా ఏదో కొంచెం వైరల్ అయిపోగానే ఇక స్టార్ట్ చినితల్లి, బుజ్జితల్లి, కన్నతల్లి, మాయమ్మ, కన్నమ్మ, బుజ్జమ్మ, గొప్పెమ్మ అంటూ అకౌంట్లు క్రియేట్ చేసి ఆ వైరల్ అయిన కంటెంట్ ఏమో గానీ వాళ్ళకి ఫోన్లు చేతిలో పెట్టేసి వాళ్ళు రకరకాలుగా ఫోన్లు పట్టుకుని ఇష్టం వచ్చిన సోది మాట్లాడుతూ లైక్లు, ఫాలోవర్స్, రీచ్ అంటూ పెద్దవాళ్లే ఆల్రెడీ ఇలాంటి ఒక వలయంలో చిక్కుకొని లైక్లు, కమెంట్లు, రీచ్లు, ఫాలోవర్లు అంటూ కింద మీద అవుతున్నారు. ఈ పిల్లల్ని వాళ్ళ చైల్డ్హుడ్ ఎంజాయ్ చేయనివ్వకుండా అవసరమా అధ్యక్ష? వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి, ప్రశాంతంగా ఉండనివ్వండి. ఆ పాప ఎవరో సరే ఏదో క్యూట్ వీడియో పెట్టింది, మన రౌడీ అన్న వదిన పిలిచారు భోజనానికి, తిన్నారు, బానే ఉంది, అక్కడితో ఆగిపోవచ్చు కదా. ఇంటర్వ్యూలంట, ప్రమోషన్లంట, కొలాబరేషన్స్ అంట, ప్రతిరోజు ఫోన్ పెట్టేసి ఏదో ఒక వీడియో. వాళ్ళకి ఫాలోవర్స్, కొలాబరేషన్స్ ఇవన్నీ వచ్చేస్తే నీకే నొప్పి అనుకుంటున్నారేమో. నాకు అవన్నీ వచ్చినందుకు నొప్పి కాదు, తర్వాత వాళ్ళు ఏమైపోతారని చెప్పేసి జాలి, కన్సర్న్. ఒక సాటి మదర్ లాగా ఐ ఫీల్ వెరీ బ్యాడ్, సాడ్. ప్లీజ్ డోంట్ రూయిన్ దర్ చైల్డ్హుడ్. వీటన్నిటి పుణ్యం అంటూ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెరిగిపోతాయి. ఎందుకంటే వాటికి కావాల్సిన కస్టమర్స్ ని దగ్గరుండి పేరెంట్సే తయారు చేస్తున్నారు వచ్చే జనరేషన్స్ ని. నాకు అర్థమైంది, మా సావు మేము చేస్తాం నీకెందుకు అంటారా? సావండి.